హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను శనగపప్పుతో పాయసం చేయబోతున్నానండి. హెల్తీగా బెల్లంతో చేసుకునే పాయసం ఇది. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రసాదాలకి పండగల పూట కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా దానికోసం ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాం. శనగపప్పుని 1 కప్పు తీసుకోవాలి. అదే మెజర్మెంట్తో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కప్పుకి కప్పు వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా బెల్లం తీసుకోండి. 2 స్పూన్లు బన్సీ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ, పెద్దది ఉప్మా చేసుకుంటాము, అది 2 స్పూన్లు తీసుకోవాలి. అదే 2 స్పూన్లతో 2 స్పూన్లు పెసరపప్పు కూడా తీసుకోవాలి. పెసరపప్పు వేయడం వల్ల ఈ పాయసంకి చిక్కదనము, టేస్ట్ యాడ్ అవుతుందండి. అందుకే నేను 2 స్పూన్లు పెసరపప్పు కూడా తీసుకున్నాను. అలాగే 2 యాలకులు దంచి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. 2 స్పూన్లు నెయ్యి, 1 కప్పు వరకు మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా శనగపప్పుని, పెసరపప్పుని కుక్కర్లో వేసి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక ఇలా పెసరపప్పు మెత్తగా అయిపోయి ఉంటుంది. శనగపప్పు మాత్రం ఇలా కొంచెం పలుగ్గా ఉండే వరకు మనము ఉడికించుకోవాలి. 2 విజిల్స్ పెట్టేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉడికించుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసి ఫస్ట్ ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. ఎండు కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మధ్య మధ్యలో పళ్ళకు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వీటిని పక్కకు తీసేసుకున్న తర్వాత అదే నెయ్యిలోనే మరి రవ్వ కూడా 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వని కూడా మనము పక్కన ఒక బౌల్లోకి తీసుకున్నాము. అదే ప్యాన్లోకి బెల్లం వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. ఇలా ఎందుకు కరిగించుకోవాలంటే మనం పాలు వేస్తున్నాం కదా, బెల్లం అలాగే వేసేస్తే పాలు విరిగిపోతాయి. అందుకనే నేను బెల్లం కరిగించుకున్నాను. ఇలా బెల్లం కరిగాక ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులోకే వేసేసుకుందాము. ఈ పాయసాన్ని పాలు లేకుండా నీటితో కూడా చేసుకోవచ్చండి. ఉత్త నీళ్ళు వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ పాలు వేసుకోవడం వల్ల కమ్మదనంగా ఉంటుంది పాయసము. లేకపోతే అవి ఆఫ్ ఈ 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్ నీళ్ళు కూడా వేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోండి. నేను మాత్రం ఉత్త పాలతోనే చేస్తున్నాను. ఇలా కొంచెం అవి బెల్లంలో బాయిల్ అయిన తర్వాత శనగపప్పు, పెసరపప్పు ఇందులోనే వేయించి పెట్టుకున్న రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకే మనం కాల్చి చల్లార్చి పెట్టుకున్న పాలు 1 కప్పు ఇందులో వేసేసుకుందాము. పాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పాయసం చాలా కమ్మగా ఉంటుందండి. చాలా హెల్దీ కూడా. మనం పండగలకి వాటికి కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా అంతా దగ్గర పడ్డాక అందులోకే ముందుగా మనము యాలచి పౌడర్ కానీ యాలకులు కూడా అలానే వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా పక్కన, అవన్నీ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇలా అంతా దగ్గర పడే వరకు 2 నిమిషాలు ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసము, శనగపప్పు పాయసము రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. పండగలప్పుడు కూడా చేసుకోవచ్చండి.